సగ్గుబియ్యం కిచిడి. ముందుగా దీనికి కప్పున్నర సగ్గుబియ్యం శుభ్రంగా కడుక్కొని గంటసేపు నానబెట్టుకోవాలి. బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. వేరుశనగ గింజలు ఒక అరకప్పు తీసుకొని డ్రైగా వేయించుకొని పౌడర్ కొట్టుకొని ఉంచుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఇంగువ పోపు వేసి అందులో బంగాళదుంప ముక్కలు వేసి 10 నిమిషాలు మగ్గించాలి. మగ్గాక అందులో నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఉప్పు, పసుపు కలిపి మరొక 10 నిమిషాలు ఉంచితే అది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. గింజలు అయ్యాక అందులో మనం పొడి కొట్టుకొని ఉంచుకున్న వేరుశనగల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకుంటే దాని ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. దింపుకున్నాక ఒక నిమ్మకాయ డిప్ప పిడుచుకున్నామంటే మంచి హెల్తీ ఫుడ్ తయారవుతుంది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.